హాయ్ గైస్ అందరికీ నమస్తే. మన కాగ్నిజెంట్ నుండి వచ్చినటువంటి ఈ యొక్క బల్క్ హైరింగ్ అనేది ఎనీ డిగ్రీ ఉన్నటువంటి ప్రతి ఒక్క డిగ్రీ హోల్డర్స్ కూడా దీనికి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. సో, జూనియర్ ఆన్‌లైన్ అనలిస్ట్‌కి సంబంధించి ఈ యొక్క రోల్ అనేది మనకు ఇష్యూ చేయడం అయితే జరిగిందనమాట. సో, దీనికి సంబంధించినటువంటి లొకేషన్ చూసుకున్నట్లయితే మనకు యాక్చువల్‌గా హైదరాబాద్ లేదంటే బెంగుళూరు ఉంటుంది. సిట్యుయేషన్ బట్టి మేబీ రిమోట్ యాక్సెస్ కూడా ఇవ్వడానికైతే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూసుకున్నట్లయితే ఇక్కడ ట్రావెల్ రిక్వైర్మెంట్ అనేది నో ఇచ్చారు. అండ్ జాబ్ కేటగిరీ వచ్చేసి టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్. లొకేషన్ వచ్చేసి గురుగ్రామ్ ఇండియా. సో, డేట్ ఆఫ్ పబ్లిష్మెంట్ ఉంది 17వ తారీఖు. అండ్ ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసి ఫుల్ టైమ్. వర్క్ మోడల్ అనేది హైబ్రిడ్ అయితే మనకు ఇచ్చారు. సో, దీంట్లోనే మీకు ఓవరాల్ ఈ యొక్క జాబ్కి సంబంధించినటువంటి ఒక బ్రీఫ్గా ఇన్ఫర్మేషన్ అనేది దొరికేసింది. సో, కొద్దిగా క్లారిటీగా లోపలైతే మనం ఏమైతే ఉందని చూసేద్దాం. సో, ముందుగా జాబ్ సమ్మర్ అయితే మనకి ఇచ్చారు. వీఆర్ సీకింగ్ ఏ జూనియర్ ఆన్‌లైన్ అనలిస్ట్ అడ్వాన్స్ విత్ ద 0-2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ టు జాయిన్ అవర్ టీమ్. ఓకేనా. సో, ఫ్రెషర్స్ అండ్ 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థులు కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ది ఐడియల్ క్యాండిడేట్ విల్ బి హ్యావ్ ఏ స్ట్రాంగ్ ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ది ఐఎస్‌వి అండ్ హైటెక్ డొమైన్స్ అంటున్నారు. అండ్ ద హైబ్రిడ్ రూల్ రిక్వైర్స్ టు రొటేషనల్ షిఫ్ట్ అండ్ ఆఫర్ ది ఆపర్చునిటీ టు కాంట్రిబ్యూట్ టు అవర్ ఇన్నోవేట్ ప్రాజెక్ట్స్ అంటున్నారు. దీంట్లో రొటేషనల్ షిఫ్ట్ కూడా ఉంటుంది. నైట్ షిఫ్ట్ అండ్ డే షిఫ్ట్ ఏదైనా ఉండొచ్చు. అట్ ది సేమ్ టైమ్ దీంట్లో ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది 0-2 ఇయర్స్ ఆఫ్ ఉండి అట్ ది సేమ్ టైమ్ ఎలా మంచి ఇంగ్లీష్ నాలెడ్జ్ స్కిల్ అనేది మీతో ఉండాలన్నమాట. ఐ మీన్ స్పీకింగ్ స్కిల్స్. సో, ఇంగ్లీష్‌లో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండాలి. మీ యొక్క టీమ్‌తో కావచ్చు, స్టేక్ హోల్డర్స్‌తో కూడా కావచ్చు. మాట్లాడగలిగేటువంటి ఒక మంచి సామర్థ్యం అనేది ఇంగ్లీష్‌లో ఉండాలి. సో, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ పైనే వర్క్ అయితే ఉంటుందనమాట. సో, నెక్స్ట్ దీంతో పాటు రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఇచ్చారు. సో, దానికి సంబంధించి కొద్దిగా బ్రీఫ్‌గా అయితే చూసేద్దాం. సో, అసిస్ట్ ఇన్ అనలైజింగ్ ఆన్‌లైన్ డేటా టు ఐడెంటిఫై ద ట్రెండ్స్ అండ్ ఇన్సైట్స్ దట్ కెన్ డ్రైవ్ బిజినెస్ డెసిషన్స్ and collaborate with the cross-functional teams to gather and interpret the data from various sources. Okay na? And provide the support to developing and maintaining data dashboards and a report for monitoring key performance indicators and conduct through the research on industry trends and competitors and active to inform the strategy ప్లానింగ్ అయితే మనకు ఇచ్చారు. సో, దీనితో పాటు ఇంకా కొద్దిగా మ్యాటర్స్ అయితే ఉన్నాయి. సో, వాటిని కూడా మనం డిస్కస్ చేద్దాం. సో, బిఫోర్ దట్ మన ఛానల్ కొత్తగా చూస్తున్నటువంటి వాళ్ళు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో, ఫేక్‌గా మనం ఏం చేయట్లేదు. ఉండేటువంటి ఏదైతే ఫ్రెష్ జాబ్స్ అయితే వస్తున్నాయో ప్రతి ఒక్క అన్‌ఎంప్లాయ్‌మెంట్ స్టూడెంట్స్‌కి కావచ్చు, మనం ఒక మంచి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నామనేసి భావిస్తున్నాను. సో, దానితో పాటు కింద డిస్క్రిప్షన్‌లో ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను. దానిలో కూడా జాయిన్ అవ్వడానికైతే ట్రై చేయండి. సో, ఇమ్మీడియేట్‌గా ఓపెన్ అయ్యి ఇమ్మీడియేట్‌గా క్లోజ్ అయ్యేటువంటి జాబ్ నోటిఫికేషన్స్‌కి మనం వీడియో చేయలేం. ఏమంటే అది మేబీ ఈ రోజుతోనే ఎండ్ అయిపోవచ్చు. అలాంటివి నేను వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేసేస్తాను. అండ్ దీంతో పాటు ఎన్ష్యూర్ డేటా అక్యురసీ అండ్ ఇంటిగ్రిటీ బై పర్ఫార్మింగ్ రెగ్యులర్ డేటా వాలిడేషన్ అండ్ క్వాలిటీ చెక్స్, అసిస్ట్ ఇన్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ డేటా డ్రివెన్ స్ట్రాటజీస్ టు ఆప్టిమైజ్ ఆన్‌లైన్ పర్ఫార్మెన్స్ and monitor and report on the effectiveness of the online campaigns and initiatives and support the team in troubleshooting and resolving the data related issues. సో, పూర్తిగా మీరు ఈ యొక్క ఆన్‌లైన్ డేటా పైనే మీరు వర్క్ అనేది చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. కాంట్రిబ్యూట్ టు ద కంటిన్యూస్ ఇంప్రూవ్‌మెంట్ ఆఫ్ ది డేటా అనాలిసిస్ అండ్ ప్రాసెస్ అండ్ మెథడాలజీస్. ఓకేనా. మీ యొక్క ప్రతి ఒక్క కాంట్రిబ్యూట్ అనేది కంటిన్యూయస్‌గా ఈ యొక్క డేటా అనాలిసిస్‌ని ఇంప్రూవ్ చేసే విధంగా అయితే ఉండాలనైతే ఇక్కడ మెన్షన్ చేశారు. ఇప్పుడు దీంతో పాటు ఇంకొన్ని జాబ్ డిస్క్రిప్షన్ అనేది ఉన్నాయి. సో, వాటిని కూడా నేనైతే అలాగా చదువుకుంటూ వచ్చేస్తాను. మీరు వింటూ వచ్చేసేయండి. ఓకేనా. సో, దీన్ని చదివి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసే అంతగా మీరేమీ తక్కువ కాదు. అట్ ది సేమ్ టైమ్ నేను మీకు టీచ్ చేసే అంత పెద్ద కూడా కాదు. సో, కాబట్టి నేను నెక్స్ట్ ఏదైతే ఉందో అది చూసేద్దాం. ఇంతవరకు లైక్ చేయకుండా చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయడానికైతే ట్రై చేయండి. తెలియని మీ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. దీంతో మోస్ట్ ఆఫ్ మీ యొక్క రెజ్యూమ్ ఫార్మాట్ పర్ఫెక్ట్‌గా ఉంటే ఏఐ ఫ్రెండ్లీగా అంటే ఈ యొక్క ఏఐలో షార్ట్ లిస్ట్ అవుతుంది కదా! దానికి ఫ్రెండ్లీగా ఉంటే మీ రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అయిపోతుంది. అండ్ పార్టిసిపేట్ ఇన్ ద టీమ్ మీటింగ్స్ అండ్ ప్రొవైడ్ అప్డేట్స్ ఆన్ ఆన్‌గోయింగ్ ప్రాజెక్ట్స్ అండ్ టాస్క్స్. ఓకేనా. సో, టీమ్ మీటింగ్‌లో అయితే మీరు
ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవ్వాలి. అండ్ వాటికి సంబంధించి డిసిషన్స్ తీసుకోవాలి. అండ్ కమ్యూనికేట్ ఫైండింగ్ అండ్ రికమెండేషన్స్ టు ద స్టేక్ హోల్డర్స్ ఇన్ ది క్లియర్ అండ్ కాన్షియస్ మేనర్. స్టే అప్ టు డేట్ విత్ ద లేటెస్ట్ డెవలప్మెంట్ ఇన్ ది డేటా అనాలిసిస్ టూల్స్ అండ్ టెక్నిక్స్. సో టెక్నాలజీస్ అంటున్నారు. ఇక్కడ లేటెస్ట్‌గా ఉన్నటువంటి ఏదైతే టెక్నిక్స్ ఉంటదో సో వాటిపైన మీరు డేటా అనాలిసిస్ అనేది పర్ఫెక్ట్‌గా ఉండాలి. అండ్ ప్రొవైడ్ ట్రైనింగ్ అండ్ సపోర్ట్ ద టీమ్ మెంబర్ ఆన్ డేటా అనాలిసిస్ బెస్ట్ ప్రాక్టీసెస్ అంటున్నారు. మీకు తెలిసిన దాన్ని మీ యొక్క టీమ్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ, మీ యొక్క జూనియర్‌కి బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ, మీ యొక్క టీమ్‌కి పిల్లర్‌గా అయితే ఉండాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఇది మనకు ఓవరాల్‌గా వీళ్ళు ఇచ్చినటువంటి ఈ యొక్క జాబ్ డిస్క్రిప్షన్. ఏటీఎస్ ఫ్రెండ్లీగా ఉంటే ఆటోమేటిక్‌గా మీ యొక్క రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అయిపోతుంది. సో దానికైతే ఒక పర్ఫెక్ట్ ఫార్మాట్ అయితే ఉందన్నమాట. సో మీరు నాతో అయితే అడగండి. ఎవరికైతే కావాలో ఫార్మాట్ నాతో అడగండి. నేను మీకు ఆ యొక్క లింక్ పెడతాను. దాన్ని క్లిక్ చేసి మీరు డౌన్‌లోడ్ చేసుకొని ఏదైతే అక్కడ డేటా ఉంటుందో దాన్ని తీసేసి మీ డేటా ఎంటర్ చేసేయండి. బట్ ఫార్మాట్ ఒకటే ఉండాలి. వర్డ్‌లో కూడా నేను చేసుకునేసేయొచ్చు. ఓకే. దీంట్లో అప్లై చేసేటువంటి పర్సన్ సో వాళ్ళకి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ అనేది possess strong English speaking skills to effectively communicate with the team members and stakeholders, have experience in the ISV and high-tech domains, demonstrating and understanding of industry-specific challenges and opportunities, be proficient in data analysis tools and techniques with the keen eye for detail and accuracy అనైతే మనకు ఇచ్చారు. సో క్వాలిఫికేషన్స్ కూడా మనకు కొద్దిగా ఎక్కువగానే ఇచ్చారు. బట్ క్వాలిఫికేషన్స్ అండ్ వాళ్ళు ఇచ్చినటువంటి ఆ యొక్క జాబ్ డిస్క్రిప్షన్ 2 ఒకే విధంగా ఉంది. సో మీరు అప్లై చేసిన ఆ యొక్క రెజ్యూమ్ ఏదైతే ఉంటుందో, ఆ యొక్క రెజ్యూమ్‌లో ఈ యొక్క జాబ్ డిస్క్రిప్షన్‌లో ఉన్నటువంటి కొన్ని గన్ షాట్ కీవర్డ్స్ అనేది ఉంటుంది. వాటినైతే మీరు మెన్షన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? సో దాన్నైతే కొద్దిగా మేజర్‌గా చూసుకోండి మర్చిపోకుండా. అండ్ దీనితో పాటు ఇంకా కొన్ని విషయాలైతే ఉన్నాయి. సో దాన్ని కూడా మనం చూసేసి వీడియోనైతే ఎండ్ చేసేద్దాం. లైక్ చేయండి. హ్యావ్ ది ఎబిలిటీ టు వర్క్ కొలాబరేటివ్‌లీ ఇన్ ది హైబ్రిడ్ వర్క్ మోడల్ అడాప్టింగ్ టు ది బోత్ ఇన్ ఆఫీస్ అండ్ రిమోట్ ఎన్విరాన్మెంట్. ఓకేనా? సో వాళ్ళు చెప్తారనమాట. సో వీక్లీ ఎన్ని డేస్ మీరు ఆఫీస్‌కి రావాలి. రిమైనింగ్ టైమ్స్ మీరు ఇంట్లో కూడా ఉండొచ్చు లేదా ఆఫీస్‌లో కూడా ఉండొచ్చు. సో బీ కంఫర్టబుల్ విత్ ద రొటేషనల్ షిఫ్ట్ అండ్ ఎన్ష్యూరింగ్ ది అవైలబిలిటీ టు సపోర్ట్ టీమ్ నీడ్స్ అట్ వేరియస్ టీమ్స్ అంటున్నారు. సో ఇక్కడైతే రొటేషనల్ షిఫ్ట్ ఉంటుంది. లేదు మీరు టీమ్‌గా ఏదైనా అది ఎప్పుడైనా మిమ్మల్ని పిలిచి సంథింగ్ వర్క్ చేయాలన్నా టీమ్‌తో కొలాబరేట్ అయ్యి వర్క్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ డెమాన్‌స్ట్రేట్ స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ ది ఎబిలిటీ టు థింక్ ద క్రిటికల్లీ అండ్ అనలిటికల్లీ అండ్ షో విల్లింగ్‌నెస్ టు లెర్న్ అండ్ స్టే అప్డేట్ విత్ ద లేటెస్ట్ ఇండస్ట్రీ ట్రెండ్స్ అండ్ టెక్నిక్స్. ఓకేనా? సో ఇదనమాట. మీరెప్పుడూ అప్ టు డేట్‌గా ఉండాలని అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇదనమాట ఈ వీడియోకి సంబంధించి. సో మరిన్ని ఇన్ఫర్మేషన్ కొరకు కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. బాయ్ బాయ్.